మనం ఏ ఊరిలో ఏ గ్రామంలో చూసినా ఎక్కడో ఒక చోట పంచాయతీ చెప్పే చోటనో ఏదైనా ఖాళీ గ్రౌండ్ ఉన్న చోటనో ఎక్కడో ఒక చోట వేప చెట్టు కనిపిస్తుంటుంది. చాలా తక్కువ మన వేప మొక్కల్ని చూస్తుంటాం ప్రతి గ్రామంలో, పల్లెల్లో. తర్వాత ఎక్కడైనా ఆ వేప మొక్క వ్యవసాయ పంట పొలాల్లో కానీ ఎక్కడైనా కనిపించిన దానిపైన పక్షులు వాలి ఆ పంటను చెడగొడుతున్నాయనే భావనతో నరికేయడం స్టార్ట్ చేశాము. కానీ రాజస్థాన్ ఒక గ్రామంలో 60,000 వేప మొక్కలు ఉన్నాయి. అక్కడి గ్రామస్తులు ఆ వేప చెట్టును ఆది నారాయణుని అవతారంగా మనకు ప్రసాదించిన మొక్క అని భావించి 130 సంవత్సరాల క్రితం ఆ గ్రామస్తులకు మసూచి అనే ఒక జబ్బు సోకడం ద్వారా ఆ గ్రామంలో సగానికి సగం గ్రామ పెద్దలు, పిల్లలు చనిపోవడం జరిగిందంట. దాని తర్వాత ఆ గ్రామాన్ని వదిలిపెట్టి చాలామంది అడవి ప్రాంతానికి వెళ్ళి ఏదో చెట్టు కిందనో, గుట్ట కిందనో, పుట్ట కిందనో ఏదో ఒక చోట తలదాచుకొని కొంతకాలం వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నారంట. దాని తర్వాత ఒక ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహా మేరకు మీరు తీసుకునే ఆహారంలో, మీరు తాగే నీటిలో కానీ దేనిలో అయినా ఆ వేప ఆకులను తినడం, వండుకోవడం ప్రారంభించండి. ఈ వేప ఆకులను తినడం ద్వారా మీకు ఈ మసూచి అనే జబ్బు ద్వారా మన గ్రామంలో సగానికి పైగా మనుషులందరూ చనిపోవడం జరిగింది. ఆ ప్రాణ నష్టం కాకుండా కాపాడగలదు ఈ వేప మొక్క. అన్నింటికంటే ఔషధ గుణాలు చాలా కలిగిన మొక్కని ఆ గ్రామస్తులు, అడవిలో ఉన్న వారికి కొంతమందికి వివరించడం ఆ ఆయుర్వేద నిపుణులు చెప్పడం జరిగిందంట. ఆ రోజు నుండి వాళ్ళు వేప ఆకును తినడం ప్రారంభించిన తర్వాత ఆ జబ్బు తీవ్రత తగ్గిన తర్వాత తిరిగి ఆ గ్రామానికి వచ్చారు. ఆ గ్రామంలో ఇప్పుడు 60,000 మొక్కలు, వేప మొక్కలు మాత్రమే ఉన్నాయి. అంటే ఆ వేప చెట్టును పూజించడం, ఒక దేవుడి విగ్రహంలా దాన్ని చూసుకోవడం, ఆ గ్రామంలో ఎవరైనా చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చిన వారు ఎవరైనా ఒక పంటి పుల్లగా తీసుకోవడానికి చిన్న కొమ్మను విరిచిన ఆ గ్రామస్తులు, ఆ సొంత గ్రామం అయిన వారైతే ఆ మొక్కను ఏదైనా చిన్న మండను కొమ్మను విరిచిన గ్రామ బహిష్కరణ చేస్తుంటారంట. ఎందుకంటే అంత ప్రేమ వాళ్ళకి ఆ వేప మొక్క వాళ్ళ ప్రాణాలు కాపాడింది అనే ఒక గుండె ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అలాంటి ఆ గ్రామంలో 60,000 వేప మొక్కలు ఉండడం అనేది మామూలు విషయం కాదు ఇంతకాలం. అలాగే ప్రతి సంవత్సరం ఒక ఆయుర్వేద మెడిసిన్స్కు తయారవ్వడానికి 30 లక్షల టన్నుల వేప గింజలను కొన్ని ఆయుర్వేద సంస్థలకు ఆ గ్రామస్తులు ఫ్రీగా ఇస్తున్నారంట, ఎలాంటి ఛార్జెస్ లేకుండా. అలాగే ఆ వేప ఆకులు, పండుటాకులు రాలినవి, అవి కూడా ఆయుర్వేద మెడిసిన్లో వాడడానికి ఉపయోగపడుతున్నాయనే భావనతో అవి కూడా 25 లక్షల టన్నుల ఆకులను కూడా ఆ గ్రామస్తులు మనలాంటి ప్రాణం కొంతమందిని కాపాడాలనే భావనతోటి వాటిని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప మనసున్న ఒక మొక్కల పైన, అంటే ఒక వ్యక్తి కంటే ఎక్కువగా నమ్మేది ఆ వేప మొక్కను. వాళ్ళ ఇంటి ముందు వేప మొక్కనే, ఇంటి వెనుకల వేప మొక్కనే, వ్యవసాయ పంట పొలముల వేప మొక్కనే, ఎక్కడ చూసినా ఆ వేప మొక్కలే కనిపిస్తుంటాయి.
దాని ద్వారా ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంటుంది. మంచి పాజిటివ్ థింగ్స్ ఆ వేప చెట్టు యొక్క నీడలో కూర్చున్న దాని పరిసర ప్రాంతాల్లో మనుషులు నిలబడిన పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ ఎనర్జీ మనకి ఇస్తుంటుంది. కాబట్టి అంత మంచి మొక్కలను పెంచుతుంది మన ఇండియాలో ఒకే ఒక గ్రామం కోడూరు, రాజస్థాన్లో ఉంది. అలాంటి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మనమైన ఇంటికో వేప మొక్క నాటే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్క కాబట్టి ఇంటికో మొక్క నాటుదాము. ఆ వేప మొక్కకు అయ్యే ఖర్చు కూడా లేదు. ఒక్కసారి పెట్టి ఒక్క సీజన్ వాటర్ అందిస్తే చాలు, సమ్మర్ సీజన్. మళ్ళీ మిమ్మల్ని ఏది అడగదు. దానంతట అదే పెరిగి దానంతట అదే మహావృక్షమై దానంతట అదే మన ఇంటికి నీడనిస్తూ, మన పశువులకు నీడనిస్తూ, మన కారుకు నీడనిస్తూ, మనం కూర్చుండి మాట్లాడడానికి నీడనిచ్చే ఒక గొప్ప మొక్కగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు వీలైనంత తొందరలో ఈ సీజన్ మనకు వర్షాకాల సీజన్. మొక్క ఎక్కడ పెట్టినా ఈజీగా నాటుకొని వేపుగా పెరగలదు. ఇంటికో మొక్క నాటే ప్రయత్నం చేద్దాం. నాటిన వారు మన ఛానల్లో చిన్న కామెంట్ పెట్టండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నేను కూడా మీతో పాటు ఒక 500 మొక్కలు నాటడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.